యుఎస్ కాంగ్రెస్ లో ఒక న్యూ బిల్ ఇంట్రడ్యూస్ అయింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఓపీటీ ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ప్రపోజ్ చేశారనమాట. ఈ షాకింగ్ బోల్డ్ మూవ్ ఎస్పెషల్లీ ఇండియన్ స్టెమ్ స్టూడెంట్స్ కి డెడ్లీ సీరియస్. ఓపీటీ ప్రోగ్రామ్ అంటే ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాలి. F1 వీసా స్టూడెంట్స్ కి గ్రాడ్యుయేషన్ తర్వాత యుఎస్ లో 12 నెలలు వర్క్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అడిషనల్ గా 24 మంత్స్ టోటల్ గా 3 ఇయర్స్ వర్క్ విండో ఉంటుంది అనమాట. H1B వీసాకి జంప్ చేయగలిగే సాలిడ్ ప్లాట్ఫామ్ ఈ 3 సంవత్సరాలు. ఓపీటీ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంటర్న్షిప్ ఫేజ్, ఇది ఫౌండేషన్ ఫేజ్ ఫర్ డ్రీమ్ కెరీర్ ఇన్ ద యుఎస్ఏ అనమాట. ఇప్పుడు పొలిటీషియన్స్ చెప్తుంది ఏంటి అంటే లోకల్ అమెరికన్ వర్కర్స్ కి కాంపిటీషన్ పెరిగిపోయింది అని చెప్పేసి. ఇండియా ఇప్పుడు యుఎస్ కి టాప్ స్టూడెంట్ సోర్స్ కంట్రీ. ఓపీటీ క్యాన్సిల్ అయితే ఇండియన్ స్టూడెంట్స్ కి డివాస్టేటింగ్ ఫైనాన్షియల్ బ్లో పడుతుంది. ఈ 3 ఇయర్స్ వర్క్ పీరియడ్ లో ఎర్లీ కెరీర్ ఇన్కమ్ అనే గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు అనమాట స్టూడెంట్స్. మెయిన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి లోన్ రీపేమెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. 20 to 50 lakhs వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని యుఎస్ కి వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ కి ఓపీటీ క్యాన్సిల్ అయితే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారిపోతుంది అనమాట. లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ రిస్క్ లో వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారనమాట ఓపీటీని తీసేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇచ్చేయాలని చెప్పేసి. కానీ అక్కడ ఉన్న పొలిటికల్ ప్రెషర్స్, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఈ బిల్లు పాస్ అవ్వకుండా చేశారు. అండ్ ఈసారి కూడా మోస్ట్లీ అది పాస్ అయితే అవ్వదు, ఎందుకంటే దాని వల్ల యుఎస్ కే చాలా నష్టం. కానీ ట్రంప్ వచ్చాడు కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఏమో అని చిన్న డౌట్ అయితే ఉంది. కాకపోతే అది జరగదు అని మాత్రం ఒక 90% వరకు మనం చెప్పొచ్చు అనమాట.